ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏమండి, మీరు ఇక్కడున్నారేంటి? బాను, అది అయితే నీడలా నన్నే ఫాలో అవుతున్నారన్నమాట. సారీ బాను, నేను ఎందుకలా వచ్చానంటే నాకు తెలుసండి, నేనెక్కడ కళ్ళు తిరిగి పడిపోతానా అని భయపడుతున్నారు, అంతే కదా? అది కాదు బాను. మీ మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలుసండి. నన్నెంత జాగ్రత్తగా చూసుకుంటారో కూడా నాకు తెలుసు. మీకు తెలియకూడదు అనుకున్నాను, తెలుసుకుని వచ్చారు. సరే రండి రండి. ఎవరు మేడం సారు? మా ఆయన. నమస్తే సార్. మరి సార్కి కూడా చెప్పొద్దన్నారు మేడం? పర్లేదులేండి, చెప్పండి. ఇదిగోండి మేడం, ఇదే షేర్వాణి. కొంచెం ఫినిషింగ్ వర్క్ ఉంది, ఫినిష్ చేసి ఇచ్చేస్తాం. చాలా బాగుందండి. ఏమండి, మీకు నచ్చిందా? ఏంటి బాను ఇది? షేర్వాణి అండి. వైశాలి పెళ్లిలో మీరు వేసుకుంటే బాగుంటుంది అనిపించింది, అందుకే తీసుకున్నాను. నా కోసం మీరెంతో చేస్తున్నారు, మరీ ముఖ్యంగా నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. నా గురించి మీరు ఇంతలా ఆలోచిస్తుంటే మీ గురించి నేను కూడా ఆలోచించాలి కదండి. అందుకే ఈ షేర్వాణి చేయిస్తున్నాను. వైశాలి పెళ్లిలో మీరందరికీ స్పెషల్గా కనిపించాలని మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలనుకున్నాను, కానీ నన్ను ఫాలో అవుతూ మీరిలా వచ్చి నాకు షాక్ ఇచ్చారనుకోండి. సారీ బాను, నేను ఇది అస్సలు ఊహించలేకపోయాను. నువ్వంత సడన్ గా బయలుదేరి వచ్చేసరికి. అంటే మీరు నన్ను అనుమానించారా? చచా, అలా అని కాదు బాను. మీరు నన్ను ఎంత కేర్గా చూసుకుంటారో నాకు తెలుసండి. నాకెక్కడ ఏమవుతుందోనని ఫాలో అయ్యారు, కానీ నన్ను అనుమానించి మాత్రం కాదు అని నాకు తెలుసులేండి. నన్ను క్షమించు బాను. ఏంటి కార్తిక్ ఇది వరకు నువ్వు నాకు మాటిచ్చావంటే అటు సూర్యుడిటు ఉదయించిన మాట నిలబెట్టుకునేవాడివి. అలాంటిది నేను ఫోన్ చేసి రమ్మంటే వస్తానని చెప్పి నువ్వు ఇంతవరకు రాకపోవడమేంటి? అంటే నీలిమ అన్నదే నిజమా? కార్తీక్, నువ్వు భాను కోసమే ఆగావని నాకు తెలుసు. మీరిద్దరూ కలిసుంటే నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను? ఆంటీకి నీ మీద కోపం వచ్చింది. ఈ అస్త్రం చాలు నాకు. నిజంగా మీకు షేర్వాణి నచ్చిందా? చాలా నచ్చింది బాను. నువ్వు నా కోసం ఇంత గొప్పగా సెలెక్ట్ చేస్తావు అనుకోలేదు. మీరు నా కోసం గొప్పగా ఆలోచిస్తున్నారు కదా, మరి నేను మీ గురించి ఆలోచించకపోతే ఎలా? ఏంటి నీలిమా? ఏంటి కార్తీక్, ఎక్కడున్నావు? నేను బాను బయటకు వచ్చాం. ఏ? చాలా బాగుంది కార్తీక్. ఇంటికొస్తానని ఆంటీకి మాటిచ్చావు, ఇచ్చిన మాట మర్చిపోయి అక్కడ భానుతో కలిసి బయటికి వెళ్ళావు. ఆ పెళ్ళేమైనా మహారాణి పెళ్ళ? అన్ని పనులు నువ్వే చూసుకోవడానికి? ఇక్కడ ఆంటీ ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నారో తెలుసా? నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు కార్తీక్. హలో. షిట్. ఏమైందండి? ఇందాక ఇంటికి రమ్మని అమ్మ ఫోన్ చేసింది బాను, నేనేమో మర్చిపోయాను. సరే రా, నేను ఇంటి దగ్గర దింపేసి నేను మా ఇంటికి వెళ్ళొస్తాను. ఇట్నుంచి వెళ్ళిపోతే దగ్గర కదండి, మళ్ళీ ఇక్కడి నుంచి అటు వెళ్ళి అక్కడి నుంచి ఇటు రావడం అదంతా దూరం కదా. పర్లేదులే బాను, అలా నిన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళలేను కదా. వదిలేస్తారని నేను అనుకోను. పదండి, నేను కూడా వస్తాను. ఏంటి, నువ్వు మా ఇంటికి వస్తావా? ఏ, రాకూడదా? చా, అలా అని కాదు. పద వెళ్దాం. సరే, బిల్ మీరు రెడీ చేసి ఉంచండి, నేను తర్వాత వచ్చి పే చేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. పదండి. రా బాను. పర్లేదండి, మీరు వెళ్ళండి, నేను కారులోనే కూర్చుంటాను. అదేంటి బాను,
నువ్వు వస్తానంటే నేను ఎంతో ఆనందించాను. ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రానంటున్నావేంటి? ఆ, మీకు లేట్ అవ్వకూడదని వస్తాను అన్నాను, అంతేకాని ఇంట్లోకి వస్తానని చెప్పలేదు కదా. మన ఇంట్లోకి రాకూడదు అనుకుంటున్నావా? అలా అనుకునేదాన్ని అయితే మొన్న కాడివ్వడానికి కూడా వచ్చేదాన్ని కాదు కదా. ఆ రోజు నా అవసరం ఉంది వచ్చాను, ఇప్పుడు నాకు పనే ఉంది, అందుకే రాను అంటున్నాను. అత్తయ్య మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు, మీరు వెళ్ళిరండి. సరే బాను, త్వరగా వస్తాను. ఉమ్. సారీ అమ్మా, ఎక్కువసేపు వెయిట్ చేయించానా? అరే పర్లేదు కార్తీక్, ఇప్పటికైనా వచ్చావు. అది కాదమ్మా, నువ్వు ఫోన్ చేశాక అనుకోకుండా భానుతో కలిసి బయటికి వెళ్ళాను. సో అక్కడ అనుకోకుండా లేట్ అయింది. లేట్ అవ్వలేదు కార్తీక్, నువ్వు మర్చిపోయావని చెప్పు. ఆంటీ పిలిచారన్న విషయం కన్నా భానుతో బయటికి వెళ్ళాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకున్నా అని చెప్పు. ఆంటీ మాట కన్నా భాను పని ఎక్కువని చెప్పు. భాను పర్మిషన్ ఇస్తేనే రాగలనని చెప్పు. భాను వద్దంటే రాలేను అని చెప్పు. నువ్వు నీ కాళ్ల మీద నడుస్తున్నా నిన్ను నడిపిస్తున్నది భాను అని చెప్పు. మాటలు మర్యాదగా రాని నీలిమ. భాను పరాయి మనిషి కాదు, నా భార్య. తనకి సాయం చేయాల్సిన బాధ్యత నా మీదుంది. అలా అమ్మని మర్చిపోయే మనిషిని కాదు నేను. ఇద్దరు ఈ ఇంట్లోనే ఉంటే ఏ సమస్య వచ్చేది కాదు. అన్ని సమస్యలకి మూల కారణం నువ్వు. తప్పు నువ్వు చేసి నన్ను తప్పు పడతావేంటి? కార్తీక్, ఈ గొడవలనేవి ఎప్పుడు ఉండేవే కానీ నేను నీతో మాట్లాడాలని పిలిచాను. వాడొచ్చినప్పుడల్లా నువ్వెలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం అనేది తగ్గించుకుంటే కొంచెం మంచిది నీలిమా. చూడు కార్తీక్, రేపు మన ఆఫీస్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. డిస్కస్ చేయాల్సినటువంటి పనులు చాలానే ఉన్నాయి. నువ్వు రేపు ఒకసారి ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. అమ్మా సారీ అమ్మా. ఆడపిల్ల పెళ్ళంటే ఎన్ని పనులుంటాయో నీకు తెలుసు కదా. ఆ పెళ్లి పనులు చాలానే ఉన్నాయి. అదీకాక పెళ్లివారు మాట్లాడడానికి వస్తానన్నారు. బాధ్యత అంతా నాది భానుది అయినప్పుడు నేను లేకపోతే ఎలా? అంటే ఆంటీ మాట కన్నా ఆ ఇంట్లో పెళ్లి పనులే ఎక్కువ కార్తీక్ నీకు. మాటకు ముందు ఒకసారి, మాటకు వెనక ఒకసారి, ఇక్కడ అక్కడ అని విడదీసి ఎందుకు మాట్లాడతావు నీలిమా? ఎవరైనా కలిసి ఉంటే నీ కళ్ళు కుట్టుకుంటాయా? బామ్మా, బాను, ఎలా ఉన్నావే? బాగున్నాను బామ్మ. ఎలా ఉన్నావు చాందిని? బాగున్నాను బాను. గుమ్మం ముందు కోళ్ళలాగా బయటే ఉన్నావేంటి? లోపలికి రావే. పర్వాలేదు బామ్మ. నీ ఇంట్లోకి నువ్వు రావడానికి పర్వాలేదంటావేంటే? ఇంట్లో ఉండాల్సిన నువ్వు బయట ఏడుస్తున్నావు. గుమ్మం ముందు దిష్టిబొమ్మలా ఉండాల్సిన మిడిగుట్లదేమో ఇంట్లో ఏడుస్తోంది. నువ్వురా, దాన్ని తరివేద్దాం రా. ఇప్పుడు వద్దులే బామ్మ. నువ్వెందుకు రానంటున్నావో నాకు అర్థమైంది. ఉండి చెప్తాను. బామ్మ బామ్మ, నువ్వేం మాట్లాడుకో. ఊర్మిళా, ఊర్మిళా. అమ్మమ్మా వచ్చేసావా? వచ్చేసానే. నేనేనే ఏదో ఒక రోజు కాటికి పోతానేమో గాని ఈ మిడుగుట్లది మాత్రం కొంపొదిలిపోదు. ఏంట్రా, జంటగా ఇంటిదాకా వచ్చి ఇంట్లోకి తీసుకురాకుండా నువ్వు ఒకడే వచ్చావు? ఏంటి భాను వచ్చిందా? ఏంటే ఏదో బాంబేసినట్టు ఎందుకంత ఆశ్చర్యం? దానింటికి అది వచ్చింది. నువ్వు కొంపలో ఉన్నావు కాబట్టి అది బయటే ఉండిపోయింది. అది కాదు బామ్మ. ఇంకేం మాట్లాడుకురా. అందరిలా నువ్వు కూడా దాన్ని పరాయి దాన్ని చేస్తున్నావా? కోడలు ఇంట్లో తిరుగుతుంటే ఇంటి కళ, అలా గుమ్మం బయటే ఉంటే ఇంటి పరువు వీధిన పడుతుంది. అది కాదు బామ్మ, నేను రమ్మనే అన్నాను, తనే రానంది. అంటే వదిలేస్తావా? నువ్వు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఉండద్దు అని చెప్పింది, మరి వచ్చేయలేకపోయావా? పట్టుబట్టి ఉన్నావు కదా. ఇప్పుడు కూడా నువ్వు చేయి పట్టుకుని తీసుకురావాలి కదా. బాను, బాను, బాను లే బాను, బాను. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య త్వరగా రా. అన్నయ్య, బాను, బాను, బాను లే బాను. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. ఏమైంది అన్నయ్య, భాను? బాను కళ్ళు తెరిపి భాను, పడిపోయింది అన్నయ్య. భాను ఏమైంది భాను? భాను ఏమైంది భాను? బాను, 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 భాను బాను, అయ్యో బాను. జాగ్రత్త బాను. లే బాను. లే భాను.
ఏమైంది బాను? బాను, ఇంతవరకు బానే ఉన్నావు కదే, ఇంతలోనే ఏమైంది? బాను కొంట్లో బాలేదు బామ్మ. అందుకే నేను ఇంట్లో తన్ని ఒంటరిగా వదిలి ఎక్కడికి రాలేకపోతున్నాను. అమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా. రా బాను, రా కూర్చో. వస్తాను బామ్మ. అమ్మా, ఇంతవరకు పెళ్లి పనులన్నీ చక్కగా జరుగుతున్నాయి. ఆయన కూడా నాకెంతో సపోర్ట్గా ఉంటున్నారు. నా నీడైనా నన్ను వదిలేస్తుందేమో కానీ ఆయన నన్ను వదలడం లేదు. ఇదే సపోర్ట్ అప్పుడు ఉండుంటే ఇప్పుడు నువ్వు నాకు దూరం అయి ఉండేదానివి కాదు. వైశాలి పెళ్లి నువ్వు నాన్న జరిపించేవారు. నువ్వు లేని లోటు ప్రతి క్షణం ఇంట్లో కనబడుతుంది. బానమ్మా, బానమ్మా, ఏంటి సతీ? చూడు బానమ్మా, పెళ్లి వాళ్ళు వస్తారు, శుభ్రంగా రెడీ అవ్వాలని నువ్వు చెప్పావా? అవును. వాళ్ళు వచ్చే టైం అయింది, ఇంకా రెడీ అవ్వలేదని అడిగితే నా మీద అరుస్తుంది. అవునా? వైశాలి, వైశాలి, ఏంటి బాను? రెడీ అవ్వను అన్నావంట? రెడీ అయినట్టు కనపడడం లేదా? ఈ సత్తిగాడు చెప్పాడా నీకు? అంటే బానమ్మా, నేను ఇందాక చూసినప్పుడు డ్రెస్లోనే ఉంది. రెడీ అవ్వమని అంటే అవుతానులే అనింది. అందుకని రే, నా విషయంలో జోక్యం చేసుకుంటే ఊరుకోను. సరే సరే, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. ఇంట్లో అనవసరంగా గొడవలు పెట్టకండి. అమ్మా భాను, వస్తున్నా నాన్న. సారీ అండి, ఏమనుకోవద్దు. ఇట్స్ ఓకే. బా బాను, ఏం చేస్తున్నావు? అలా ఒకసారి తల కొట్టుకుని వదిలేస్తే కొమ్ములు వస్తాయట, బామ్మ చెప్పింది. కొమ్ములతో మళ్ళీ మీరు బాగుండరు కదండి, అందుకని. ఎంత ఆనందంగా ఉన్నావు బాను. ఇంత హ్యాపీగా ఉన్న నీకు ఆ నిజం తెలిస్తే ఏమైపోతావు? నేనే తట్టుకోలేకపోతున్నాను. నిన్ను చూస్తుంటే బాధగా ఉంది, ఇంకో పక్క భయంగా కూడా ఉంది. అన్నయ్య గారు, నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే మావయ్య. బాగున్నారా? రండి కూర్చోండి. కూర్చోండి. రండి నాన్న, కూర్చోండి. కూర్చో కూర్చోండి. కూర్చో బాబు. ఏం బాబు, అంతా సతీ. కులాసానా? బానమ్మా, అలాగే బానమ్మా. తొందరగా రా. బాబు తీసుకోండి, బాబు. అమ్మగారు తీసుకోండి. ఏదో మాట్లాడాలన్నారు. పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి మావయ్య? అన్నీ భాను కార్తికే చూసుకుంటున్నారు. నేను వచ్చి అక్షింతలు వేస్తే చాలు. ఏంటమ్మా, పనులన్నీ అయిపోయాయా? అయిపోవచ్చాయండి. కాకపోతే ఆడపిల్ల పెళ్లి కదా, ఎన్ని చేసినా కొన్ని కొన్ని మిగిలే ఉన్నాయి. పెళ్లిలో ఎక్కడ ఏ లోటు లేకుండా గ్రాండ్గా చేస్తామండి. అది మాట్లాడదామని వచ్చాను. పెళ్లి కోసం ఆర్భాటాలు చేసి డబ్బులు ఖర్చు పెట్టడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. అదేంటి బాబు, పెళ్ళంటే 100 ఏళ్ల పంట. జీవితంలో ఒక్కసారి జరిగేది పెళ్లి. అదో మధుర జ్ఞాపకంగా ఉండాలిగా. పెళ్ళే కాదు మావయ్య, జీవితంలో ప్రతిరోజు మంచి జ్ఞాపకంలాగే ఉండాలి. ఇద్దరు వ్యక్తులు ఒకటవ్వడానికి అంత ఖర్చు పెట్టనవసరం లేదు. ఆ డబ్బు అనాథాశ్రమాలకిస్తే కొంతమంది పేదలకైనా ఉపయోగపడుతుంది. పది రకాలు తిని 8 రకాలు బాగాలేదని వంకలు పెట్టే వాళ్ళకి బదులు అనాథాశ్రమాలకైనా ఇస్తే 10 మంది కడుపు నిండా తింటారు. అందుకే పెళ్లి సింపుల్గానే జరిపించండి. మీ ఆలోచన చాలా బాగుంది అభి. ఇప్పుడు చాలా మంది పెళ్ళనేసరికి అప్పులు కూడా చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ అందరూ నీలా ఆలోచిస్తే ఆడపిల్ల తల్లిదండ్రులకి ఏ కష్టం ఉండదు. రియల్లీ యువర్ గ్రేట్. నిజమైన సంతోషం పెళ్లి గ్రాండ్గా జరగడంలో ఉండదు, భార్యని అర్థం చేసుకోవడంలోనూ
భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాల్లో ఉంటుంది. రేపు మీ జంట కూడా అలాగే ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. సరే అన్నయ్య గారు, ఇక మేం బయలుదేరుతాం. అదేంటి భోంచేసి వెళ్ళండి. లేదమ్మా, మేము పెళ్లి పిలుపులకి బయలుదేరాం. మాకు చాలా పనులున్నాయి. సరే అన్నయ్య, ఇక మేం బయలుదేరుతాం. అలాగేనమ్మా. వస్తాను మావయ్య. జాగ్రత్త బాబు. బాయ్. యా బాయ్. అసలు ఈ పెళ్ళంటూ జరిగితే కదా గొప్పగా జరుగుతుందో చెత్తగా జరుగుతుందో చూసుకోవడానికి. అరే వాళ్ళు ఇంకా కార్ ఎక్కనే లేదు, అప్పుడే నువ్వు ఇవన్నీ తీసేస్తున్నావేంటి? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? గంగిరెద్దులుగా అలంకరించుకుని ఊరంతా ఊరేగమంటావా? పెళ్లి కాబోతున్న అమ్మాయివి, లక్షణంగా ఉండమంటారు. చెప్పావులే పెద్ద, ఇప్పుడే అర్థమైంది కదా నా పెళ్లి ఎంత గొప్పగా జరుగుతుందో. ఇంటి ముందు పందిరు వేసి 4 అక్షంతలు నెత్తి మీద వేసి దులిపేసుకుంటారని తెలుస్తుంది కదా. ఆర్భాటం లేకుండా చేసే పెళ్లిని పెళ్లి అనరు, వదిలించుకోవడం అంటారు. చూడు వైశాలి, పందిరి కింద పెళ్లి చేసినా ప్యాలెస్లో పెళ్లి చేసినా మెడలో 3 ముల్లే వేస్తారు. పెళ్లి గొప్పగా జరిగినంత మాత్రాన భార్యాభర్తలు గొప్పగా ఉండరు. ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే ఆనందంగా ఉంటారు. సంతోషం అనేది పెళ్లి కోసం పెట్టే ఖర్చులో ఉండదు, పెళ్లి తర్వాత గడిపే జీవితంలో ఉంటుంది. అది తెలుసుకో. గొప్పగా చెప్పావులే. పెళ్లి కోసమే ఖర్చులొద్దు అన్నవాడు రేపు పెళ్ళయ్యాక భార్య కోసం ఏం ఖర్చు పెడతాడు? దీన్ని బట్టే అర్థం అవుతుంది కదా నాకు ఎంత గొప్ప జీవితాన్ని ఇవ్వబోతున్నారు. ఇది మనసు పెట్టి చేస్తున్న పెళ్లిలా లేదు, మనసులో ఏదో పెట్టుకుని చేస్తున్న పెళ్లిలా ఉంది. అందరి బుద్ధులు నీలాంటివి కావు. ఇక్కడ ఉప్పు తింటూ ఎక్కడ బుద్ధి చూపిస్తున్నావో మాకు తెలుసు. నీ బుద్ధ లాంటిది కాబట్టి నువ్వు అలానే ఆలోచిస్తావు. కానీ బానుకి అంకుల్కి నీ మీద అభిమానంతో ఒక మంచి జీవితం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. పెళ్లి కొడుకు ఆర్భాటాలేవి వద్దు అన్నాడు. నిన్ను అర్థం చేసుకోను అని చెప్పలేదే. ముందు నువ్వు మారు వైశాలి, అప్పుడు ఎదుటివారు నీకు అర్థమవుతారు. ప్రేమైనా శత్రుత్వమైనా మనం చేసేదానిని బట్టే దాని తాలూకు ప్రభావం ఉంటుంది. వైశాలి ప్రవర్తన ఇలా ఉంది అంటే ఈ పెళ్లి ఆపడానికి ఏమైనా చేస్తుందా? ఏం చేయగలుగుతుంది? బామ్మా, బామ్మా. ఒరే కార్తీక్, నువ్వు వెంటనే ఇంటికి రారా. ఇప్పుడెందుకు బామ్మా? చెప్తే గాని రావా? అది కాదు బామ్మా. ఒరే, నేను ఫోన్ పెట్టేస్తున్నాను, నువ్వురా. కార్తీక్, ఏంటి బామ్మా అంత అర్జెంటుగా రమ్మన్నావు? ఇక్కడ కాదు, నీతో మాట్లాడాలిరా. రా. ఏమైంది బామ్మా? రారా. అసలు ఏమైంది బామ్మా? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఒరే కార్తీక్, ఈ ఇంట్లో అందరికన్నా నువ్వు నన్ను ఎక్కువ అభిమానిస్తున్నావని నాకు తెలుసు. నీ సంతోషమైనా దుఃఖమైనా నాతోనే పంచుకుంటావని నా నమ్మకం. నా నమ్మకం తప్పు కాదు కదా. అదేంటి బామ్మా, పెద్దదానివి, నేను బాను కలవాలని అందరికన్నా ఎక్కువగా కోరుకున్న దానివి నువ్వే. భార్యను అర్థం చేసుకోరా అని భార్య విలువేంటో నాకు చెప్పిందానివి నువ్వు. బాను మనసుని నాకన్నా ఎక్కువగా చదివిందానివి నువ్వు. మేము సుఖంగా ఉండాలని కోరుకునేది కూడా నువ్వే కదా. నీతో కాకుండా నా ఆనందాన్ని ఇంకెవరితో పంచుకుంటాను? కార్తీక్ వచ్చాడా? అయితే నాకు నిజం చెప్పరా, మీరిద్దరూ ఒకటైపోయారు కదూ? ఒకటిగానే ఉంటున్నాం కదా. భాను మనసు మారుతుందని చెప్పాను కదా. నువ్వు బాను ఒకే ఇంట్లో ఉండడానికి ఒకటైపోవడానికి చాలా తేడా ఉందిరా. ఈ విషయాన్ని నువ్వు నా దగ్గర దాచావంటేనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒరే, నా మీద ఒట్టేసి చెప్పు. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు బామ్మా? నాకేం అర్థం కావట్లేదు. ఒరే, నీకు తెలియదంటే నేను నమ్మన్రా. ప్రపంచాన్ని చదివిన నేను
అమాయకురాల్ని కాదురా, మీ అమ్మకి అమ్మమ్మని. బాను నెల తప్పింది కదా, నా మీదొట్టేసి చెప్పు. నువ్వు చెప్పింది నిజమే బామ్మ. భాను గర్భవతి. అయ్యయ్యో బాను ఏమైంది? భాను భాను ఈ టాబ్లెట్ వెయ్యి. సరే, ఈ లోపు నేను పాలు కాచి తీసుకొస్తాను. ఇది ప్రెగ్నెంట్ లేడీస్ వాడే టాబ్లెటే కదా. కడుపుతో ఉన్నప్పుడు డాక్టర్లు ఇలాంటి టాబ్లెట్ రాస్తారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.